అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో అందులో భాగంగా మనకు మొదటి 6 పాఠాలు కూడా కంప్లీట్ అయ్యాయి. 7వ పాఠం నేటి వ్యవసాయం, అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్ పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చూసాము. సో ఈ రోజు మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. పెద్ద రైతుతో సంభాషణ, కన్వర్జేషన్ విత్ అ బిగ్ ఫార్మర్. రాము తను పనిచేసే విజయ్ కుమార్ దగ్గరకు మమ్మల్ని తీసుకెళ్లాడు. విజయ్ కుమార్ ఇంటికి పెద్ద ప్రహారీ గోడ ఉంది. ఖాళీ స్థలంలో వరికోత మిషన్, నూర్పిడి యంత్రం, ట్రాక్టర్ ఆగి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఖాళీ స్థలంలో ఆగి ఉన్నాయి. వరికోత మిషన్, నూర్పిడి యంత్రం, అలాగే ట్రాక్టర్. కొంతమంది కూలీలు వేరుశనగ మొక్కలను ట్రాక్టర్ నుంచి దించుతున్నారు. సో కొంతమంది కూలీలు ఏం చేస్తున్నారంటే వేరుశనగ మొక్కలను ట్రాక్టర్ నుంచి దించుతున్నారు. ఒక షెడ్ లో 10 నుంచి 15 మంది స్త్రీలు వేరుశనగ మొక్కల నుంచి కాయలను తెంపుతున్నారు. సో ఒక షెడ్ లో 10 నుంచి 15 మంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే వేరుశనగ మొక్కల నుంచి కాయలను తెంపుతున్నారు. ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుందని విజయ్ కుమార్ మాతో చెప్పాడు. మీరు పంట అమ్మడానికి ఎప్పుడు వెళ్తున్నారు అని అడగగా, సో వీరు అడిగారు, మీరు మరి పంటను అమ్మడానికి ఎప్పుడు వెళ్తున్నారని అడిగితే, ఇప్పుడు కాదు, కొన్ని వారాలు పంట బాగా ఎండిన తర్వాత అమ్ముతాను అని విజయ్ కుమార్ చెప్పాడు. సో విజయ్ కుమార్ ఏం చెప్పాడు, సో ఇప్పుడు కాదు, ఇప్పుడు అమ్మను, కొన్ని వారాలు పంట బాగా ఎండిన తర్వాత అమ్ముతాను అని చెప్పడం జరిగింది. విజయ్ కుమార్ కి కాంక్రీట్ తో వేసిన పెద్ద కళ్ళం ఉంది. సో విజయ్ కుమార్ కి కాంక్రీట్ తో వేసిన ఏముంది, పెద్ద కళ్ళం ఉంది. పంటలు కోసిన తరువాత కళ్ళంలో ఎండబెట్టి, సో పంటలు కోసిన తర్వాత కళ్ళంలో ఎండబెట్టి తన గోదాంలో వరి ధాన్యం నిల్వ ఉంచుతాడు. దీనితో పాటు ఎరువుల బస్తాలు, ఇతర వ్యవసాయ పనిముట్లు ఈ గోదాంలో భద్రపరుస్తాడు. సో తన గోదాం ఉంది కదా, సో తన గోదాంలో వరి ధాన్యం నిల్వ ఉంచుతాడు, అలాగే ఎరువుల బస్తాలు, ఇతర వ్యవసాయ పనిముట్లు కూడా ఈ గోదాంలో భద్రపరుస్తాడు. పంట కోసిన వెంటనే సీజన్ లో ధరలు తక్కువగా ఉంటాయి. వేరుశనగ కాయలను బాగా ఎండబెట్టి కొన్ని నెలల తరువాత వాటిని అమ్ముతాను. సాధారణంగా వ్యాపారులు ఎండిన వేరుశనగకు ఎక్కువ ధర చెల్లిస్తారు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా వ్యాపారులు ఏం చేస్తారంటే ఎండిన వేరుశనగకు ఎక్కువ ధర చెల్లిస్తారు అని మనకు విజయ్ కుమార్ చెప్తున్నాడు. విజయ్ కుమార్ కు 3 బోర్ బావులతో 25 ఎకరాల భూమి ఉంది. సో విజయ్ కుమార్ మనం అనుకున్నాం కదా పెద్ద రైతు అని. సో తనకు 3 బోర్ బావులతో 25 ఎకరాల భూమి ఉంది. ఓకే, 3 బోర్ బావులతో 25 ఎకరాల భూమి ఉంది. అతని వరి పొలం చెరువు పారుదల కిందనే ఉంది. సో తన వరి పొలం ఏదైతే ఉందో చెరువు పారుదల కిందనే ఉంది. అతడు 25 లక్షల అప్పు తెచ్చి ఒక వరి కోత యంత్రాన్ని, నూర్పిడి యంత్రాన్ని కొన్నాడు. సో తను ఏం చేశాడు, 25 లక్షల అప్పు తెచ్చి వరి కోత యంత్రం, అలాగే నూర్పిడి యంత్రం, సో వీటిని కొన్నాడు. ఆ యంత్రాలను ఇతర రైతులకు అద్దెకు పంపిస్తాడు. సో ఇతర రైతులకు ఈ యంత్రాలని అద్దెకు పంపిస్తాడు. వెంకటాపురమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతులు చాలా మంది ఈ యంత్రాలను ఉపయోగిస్తారు. సో వెంకటాపురంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఈ యంత్రాలను ఉపయోగిస్తారు. ఆయన ఇంటికి దగ్గరగా ఉన్న వరి పొలాలను, చెరుకు పొలాలను మేము చూసాం. ఇలాంటి అదనపు ఆదాయంతో అతడు వ్యవసాయ యంత్రాలను కొన్నాడు. సో ఇక్కడ ఆయన ఇంటికి దగ్గరగా ఉన్న వరి పొలాలను, చెరుకు పొలాలను వీళ్ళు చూశారు. సో ఇలాంటి అదనపు ఆదాయంతో అతడు వ్యవసాయ యంత్రాలను కొన్నాడు. బోర్బావులు తవ్వించాడు. చిన్న రైతుల భూములను కౌలుకు తీసుకున్నాడు. సో తను బోర్బావులను తవ్వించాడు, అలాగే చిన్న రైతుల భూములను కౌలుకు తీసుకున్నాడు. విజయ్ కుమార్ 20కి పైగా ముర్రా జాతి గేదెలతో పాల వ్యాపారం చేస్తున్నాడు. సో విజయ్ కుమార్ ఏం చేస్తున్నాడంటే 20కి పైగా ముర్రా జాతి గేదెలతో పాల వ్యాపారం చేస్తున్నాడు. ఎరువుల దుకాణాన్ని కూడా నడుపుతున్నాడు. సో తను ఎరువుల దుకాణాన్ని కూడా నడుపుతున్నాడు. గ్రామంలో చిన్న రైతులకు, కూలీలకు అవసరాలకు అప్పులు ఇచ్చి వాళ్లతో పొలం పనులు చేయించుకుంటాడు. సో ఏం చేస్తారంటే గ్రామంలో చిన్న రైతులకు, అలాగే కూలీలకు వాళ్ళ అవసరాలకు అప్పులు ఇచ్చి వాళ్లతో పొలం పనులు చేయించుకుంటాడు. విజయ్ కుమార్ కి సమీప పట్టణంలో ఒక ఇల్లు ఉంది. అక్కడ అతని భార్య, పిల్లలు ఉంటారు.
మా సంభాషణ వింటూ ఉన్న 75 సంవత్సరాల వయస్సు గల విజయ్ కుమార్ తండ్రి మాతో మాటలు కలిపాడు. ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం అంతా వృధా. పాతకాలంలో మేము రసాయనిక ఎరువులను మందులను తక్కువగా వాడేవాళ్ళం. సో ఆ కాలంలో పాతకాలంలో తక్కువగా వాడేవారు రసాయనిక ఎరువులను అలాగే మందులను. దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ భూగర్భ జల వనరులు బాగా ఉండేవి. సో అప్పుడు దిగుబడి తక్కువ ఉన్నప్పటికీ కూడా భూగర్భ జల వనరులు ఏవైతే ఉంటాయో అవి బాగా ఉండేవి. పంటలు పండలేదని మేము ఎప్పుడు వినలేదు. ప్రస్తుతం రసాయనిక ఎరువులు మందులు ఎక్కువగా వాడుతున్నాం. సో ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే రసాయనిక ఎరువులు అలాగే మందులు ఎక్కువగా వాడుతున్నారు. ట్రాక్టర్ ద్వారా పొలం దున్నడం, మా సొంత వరి కోతకు మిషన్ కూడా వాడుతున్నాం. అయినా పంటలు సరిగా పండడం లేదు. సో వీళ్ళు రసాయనిక ఎరువులు వాడుతున్నారు, మందులు ఎక్కువగా వాడుతున్నారు, ట్రాక్టర్ ద్వారా పొలం దున్నుతున్నారు. అలాగే సో వారి యొక్క సొంత వరి కోతకు కూడా మిషన్ వాడుతున్నారు. అయినా కూడా పంటలు సరిగా పండడం లేదు. సో ఇన్ని చేసినా కూడా పంటలు అనేవి సరిగా పండడం లేదు. చాలా మంది రైతులు పంట దిగుబడి సరిగా లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. సో చాలా మంది రైతులు పంట దిగుబడి సరిగా లేకపోవడం వల్ల నష్టపోతున్నారు అని విజయ్ కుమార్ యొక్క తండ్రి అన్నారు. తెలంగాణలో వ్యవసాయం, అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ. కాలం గడుస్తున్న కొద్దీ తెలంగాణ వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నాయి. అయినప్పటికీ వరి ప్రధానమైన పంటగా ఉంది. సో మార్పులు వస్తున్నాయి అయినప్పటికీ కూడా వరి ప్రధానమైన పంటగా ఉంది. ఆహారపు పంటలైన రాగులు, జొన్న, మొక్కజొన్నల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి, చెరుకు, వేరుశెనగ, పసుపు, మిరప వంటి పండించడం ప్రారంభమైంది. సో ఏమైంది? ఆహారపు పంటలైన రాగులు, జొన్న, మొక్కజొన్నల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి, చెరుకు, వేరుశెనగ, పసుపు, మిరప వంటివి పండించడం ప్రారంభమైంది. ఈ పంటలన్నిటికీ విత్తనాల కొనుగోలు, నీటి సరఫరా, మందులు, ఎరువులు వంటి వాటికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. దీనికోసం రైతులు అప్పులు తీసుకుంటున్నారు. సో వీటన్నిటి కోసం కూడా రైతులు అప్పులు తీసుకుంటున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం రైతులు చెరువులు, కాలువల మీద ఆధారపడి నీటి వనరులను వాడుకునేవారు. సో కొన్ని దశాబ్దాల క్రితం ఏం చేసేవారు రైతులు అంటే చెరువులు అలాగే కాలువలు వీటి మీద ఆధారపడి నీటి వనరులను వాడుకునేవారు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువ మంది రైతులు బోర్బావుల మీద ఆధారపడి ఉన్నారు. బోర్బావుల మీద ఆధారపడి ఉన్నారు. బోర్బావుల మీద ఆధారపడి ఉన్నారు. దీని కారణంగా భూగర్భ జల వనరులు పడిపోతున్నాయి. వర్షం మీద ఆధారపడే వారి శాతం పెరుగుతూ ఉంది. ఇవన్నీ చిన్న రైతులను పంట నష్టాలకు గురి చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే చిన్న రైతులను పంట నష్టాలకు గురి చేస్తాయి. ఈ రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో లేరు. చాలా మంది రైతులు తమ భూములను అమ్ముకొని ఏం చేస్తున్నారంటే చాలా మంది రైతులు తమ భూములను అమ్ముకొని కూలీలుగా పెద్ద పట్టణాలకు వలసపోతున్నారు. సో తమ భూములను అమ్మేసుకొని కూలీలుగా పెద్ద పట్టణాలకు వలసపోతున్నారు. ప్రస్తుతం ప్రతి 5గురిలో 4 చిన్న రైతులు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పెద్ద రైతులు కొత్త పరికరాలు, పద్ధతుల ద్వారా లాభాలు పొందుతున్నారు. వాళ్ళు తమ పెట్టుబడులను మళ్లించి పాడి పరిశ్రమ, కోళ్ల ఫారాలు, దుకాణాలు, పాఠశాలలు, వడ్డీ వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నారు. కూలీలకు వ్యవసాయ రంగంలో పని లభించకపోవడమే కాకుండా వాళ్ళ వేతనాలు కూడా పెరగడం లేదు. సో ఏమవుతుంది అంటే కూలీలకు వ్యవసాయ రంగంలో పని లభించకపోవడమే కాకుండా వాళ్ళ వేతనాలు కూడా పెరగడం లేదు. ప్రభుత్వ పథకాలు కొంత ఆదుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా. సో ప్రభుత్వ పథకాలు కొంత ఆదుకుంటున్నప్పటికీ అవి సంవత్సరానికి చాలా రోజులు పని కల్పించడం లేదు. అంటే ప్రభుత్వ పథకాలు కొంత ఆదుకుంటున్నాయి కానీ అవి సంవత్సరానికి చాలా రోజులు పని కల్పించడం లేదు. కూలీల కుటుంబాలు ఇతర మార్గాల కోసం ఎదురు చూస్తూ పక్క గ్రామాలకు, పట్టణాలకు వెళ్తున్నాయి. సో
సో ఇలా కూలీల కుటుంబాలు ఇతర మార్గాల కోసం ఎదురు చూస్తూ పక్క గ్రామాలకు పట్టణాలకు వెళుతున్నాయి. సో ఈ క్లాస్ తో మనకు 7వ పాఠం నేటి వ్యవసాయం అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్ కంప్లీట్ అయింది. సో వచ్చే క్లాస్ లో మనం 8వ పాఠం మొదటి భాగం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ట్రేడ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీకృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.